ఇప్పుడు నేను కొన్ని ట్యూన్స్ వినిపిస్తాను, ఇది ఏ సినిమాలోదో చెప్పాలి. హారర్. ఓకే ఓకే, రెడీ? చంద్రముఖి. అసలు ఆ బీజిఎం ఆడగొట్టినట్టే చెప్పేసింది. అసలు ఇలా తక్కువని చెప్పేసి నాకు తెలిసి మనందరం పడుకునేటప్పుడు లాలి లాలి ఇవన్నీ వింటాం. ఈవిడ మంచి నిద్ర వస్తుంది నాకు. ఓకే, నెక్స్ట్. అజయ్ భూక్తి ఫిల్మ్ మంగళవారం. డౌటే లేదు, ఈవిడది మొత్తం 100%. అవన్నీ ఒకటే మ్యూజిక్. మంగళవారం. కరెక్ట్. అరుంధతి. ఈ సెగ్మెంట్ మీ చెప్పండి. అరుంధతి. అరుంధతి కరెక్ట్, పర్ఫెక్ట్. నేను ఈవిల్ డెడ్ కాంజింగ్ తప్ప వేరే హారర్ సినిమా చూడలేదండి. రాక్షసుడు. రాక్షసుడు. ఓ మై గాడ్. క్రిస్టోఫర్ లేడీ. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగని చూడండి. రాక్షసేనా? That's what I said, yeah. ఇదేంటి అన్వేషిత సీరియలా? దేవిపుత్రుడు. ఆయన నిజంగా నేను ఇది ఇచ్చేస్తున్నా ఆయనకి. ఇచ్చేయండి వాళ్ళకి. వీళ్ళిద్దరికి చేసా పైద ఆడికి కింద కరెక్ట్ గా చెప్పాను కొన్ని. సరే ఓకే, మీకు ఇది ఇస్తాను. పై కప్పు. అమ్మో, ఇందులో నిజంగా ఎవరిని పెట్టలేదు. షాక్ ఉంటుంది. నేను తీసుకెళ్తానులే వెళ్ళినప్పుడు. అది మొన్నటిదాకా నా ఆఫీస్ లోనే ఉండేది. అది కంగ్రాచులేషన్స్ అండి. పక్కనే ఒకటి కూర్చొని ఉంది ఆల్రెడీ. జుజ్జు అంట. అమ్మ బాబోయ్. ఓకే, ఇప్పుడు డంషరెడ్స్ అండి. అవునా? ఏదో శ్మశానంలో శవాల కంటే మనమే ఎక్కువసేపు ఉన్న ఫీలింగ్ ఉంది. అంటే ఎంత మందికి వస్తుంది ఇలాంటి ఒక ఆపర్చునిటీ? మనం ఫస్ట్ విజిట్ చేసి మనకి ఏ ప్లేస్ కావాలి అని చూసుకునేటువంటి అదృష్టం దొరకదు కదా. ఇలాంటివి విజిట్ చేయాలి మనం. అయినా ఇప్పటి వరకు రకరకాలైనటువంటి హోటల్స్ వచ్చేసాయి థీమ్స్ తో, కానీ ఎవరికి ఇలాంటిది రాలేదు. నాకు తెలిసి కాఫీ షాప్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఫుల్ క్రేజ్ ఉంటుంది దానికి. దీన్ని కాఫీ షాప్ చేసేయచ్చు మీరు. సితారా హోటల్లో పెట్టాల్సింది. ఓకే, చెప్పేసావా? నేనేం చెప్పట్లేదు దీని గురించి. You have had experiences, huh? No, I've heard so many people saying about the experience. Okay, రోజు నేను నైట్ ఏదో I think హలుగురు ప్రేమ కోసమే షూట్ చేసినప్పుడు I went for a walk night. Nothing, నాకేమీ కనిపించలేదు. So I heard people. మీరంటే భయం అండి వాటికి. అదే కదా. నాకు ఎప్పుడు లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసి I stayed there. అదే వాళ్ళని చెప్పు. మళ్ళీ వదలదు, చాలాసేపు మాట్లాడుతుంది. వన్ డే టైం స్పెండ్ చేయమంటది. ఓకే, నేను మీకు చెప్తానండి, మీరు గెస్ట్ చేయాలి. ఓకే, ఓకేనా? మీరే ఫస్ట్. సైకిల్. తెలుగు అది? తెలుగు. ఈజీ, అన్ని ఇందాక చెప్పారు కదా. 4 లెటర్స్ 4 వర్డ్స్ లెటర్స్ వర్డ్స్ అది 4 వర్డ్స్. ఇల్లు. ఇంట్లో దయ్యం నాకేం భయం కాదు, కిష్కిందపురి. ఇల్లు. దోస ఇల్లు. ఇల్లు దోస. హోమం పూజ. ఇల్లు దోస. వెంకటేష్ గారి సినిమా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అది కాదు, హర్రరే కాదు, నార్మల్వే. నేను మిమ్మల్ని కొంచెం నార్మల్ లోకి తీసుకొద్దామని చెప్తాను. ఓకే, హారర్ లోనే ఉంటాం. ఏమడిగినా అదే చెప్పేలా ఉన్నాడు. అదే ఏ అడిగినా ఇంకా వేరే రాదా థాట్. ఏమో మనకి ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. నాకు ఇవన్నీ ఏమీ తెలియదు. ఈ సినిమా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. ఓకేనా? చాలా ఈజీ. ఓకే. ఇది ఖచ్చితంగా కిష్కిందపురి. శివుడు మూడో కన్ను. మంజునాథ, శ్రీ మంజునాథ. బాహుబలి. కాదు, ఈయనను కొంచెం పక్క తీసుకెళ్ళి. పార్వతి అంటున్నాడు. నేను బాగానే చూపించాను. కానీ ఈయన సినిమా పేర్లు తప్ప దేవుల పేర్లు అన్ని చెప్పేస్తాడు. చూడు, పార్వతి, గంగ. ఇప్పుడు మీకు కొంచెం ఇట్రారా. అక్కడ నుంచి చేయాలి, మేము అందరం కలిపేయాలి కదా. అందరం చేసామంటే కిష్కిందపురి. అందరం కలిసి పారిపోతామా? అందరి వాడు. అందరూ రండి. రారండోయ్. సర్దుకుపోదాం రండి. అందరు
లాస్ట్ 10 అందరూ సెకండ్స్ రండి వరకు ఓకే. అందరూ రండి కరెక్ట్. 6 పెద్దది 4 చిన్నది 2 టైం కాదు. అప్. అయ్యే అప్పుడే మీరు చెప్పలేకపోయారు కాబట్టి నేను ఇందాకే చెప్పలేదు. దీనికి ఒక పనిష్మెంట్ ఉంది. ఎవరైతే చెప్పించలేకపోయారో అయితే ఓకే, పనిష్మెంట్ అయితే ఓకే. యాక్చువల్లీ కలుసుందాం రా ఇది. భయ్యా కలిసి ఉందాం రాకి మీరు అందరూ రండి అన్నారా? కలిసి ఉందా ఇలా అనాలండి, కలుసుకుందాం. ఇలా అనుంటే అయిపోయేది. కలుసుకుందాం, సూపర్ భయ్యా. కాదు ఈయన దీనికి కూడా కిష్కిందపురం అన్నాడు. అంటే అందరం అన్నాడు. అందరం చేసింది ఎందులో కిష్కిందపురే కదా అనుకున్నాను నేను. ఇదే మీకు ఆ punishment లో రెండు options ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే సీరియస్లీ మేము అందరం వెళ్ళిపోతాం, మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉండాలి నైట్. అది 6 నెలల నుంచి అలవాటే. అప్పుడు అందరూ ఉంటారు కదా, ఎవరు ఉండరు, మీరు ఒక్కళ్ళే ఉండాలి. పడుకుంటాడు ఇక్కడే. లేదంటే 2 ఇందాక వచ్చాడు చూసారా, సేమ్ ఆయన లాగా 2 సార్లు దూకి చూపించారు. అది ఈజియర్ ఫస్ట్ ఇది బెటర్. ఫస్ట్ క్యాన్సిల్ చేయాలి. 2 సార్లు దూకితే ఇందులో ఉంటాడు, దీని మీద ఉంటాడు. ఎక్కడెక్కడి నుంచో ఏర్ ఇస్తున్నాను నేను. అయినట్టు చాలా ఈజీ. ఓకే. నేను అబ్బా 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 అబ్బా. కౌశిక్ భార్య భర్త తెలుగు టైటిల్ హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్లికి ముందు టైటిల్స్ చెప్పవయ్యా, టైటిల్స్ చెప్పు. పెళ్ళాం ఊరెళ్తే అలాగే 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 కమ్ ఆన్ కమ్ ఆన్. పెళ్లి చేసుకుందాంరా. కిష్కిందపురి. పెళ్లి హస్బెండ్ అండ్ వైఫ్ భార్యాభర్తలు. అలాంటి టైటిల్స్. పేర్ లాలు దరువాజలస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి. పాట పాడినా తిరిగిపోతే నా సైకిల్కి ఏం తెలుస్తుంది వీళ్ళకి. ఇంక పాట ఇదిగో విజయశాంతి గారు, సుమన్ గారు మొత్తం చెప్పేసినా తెలియదు వీళ్ళకి. ఓ బావా మరిది. మొండి మొండి బావా. పెంకి పెళ్ళాం. ఇక్కడికి వచ్చారు మొండి చెప్పాక. ఏమన్నాడు మొండి బావ. మొండి బావ కౌశిక్ రండి. పెంకి పెళ్ళాం. ఇప్పుడు ఆ సినిమా ఎలాగా? అంతే. మేము చెప్పారు కాబట్టి ఈజీ, మేము చెప్పాలి కదా. రాక్షసుడు. రాక్షసుడు అంత ఈజీయా? అలా నువ్వు ఫాస్ట్ గా చెప్పినందుకు కూడా నీకు పనిష్మెంట్ ఉంది. అంత ఫాస్ట్ గా చెప్పకూడదు. ఇది చాలా ఈజీ. అవును రండి రండి. Come. నేనే చెప్పాను. అదే కదా. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఆహా ఆహా. అది ఆహా ఓకే. అదే చేయాలి చేయాలి చేయాలి. చెప్పు. కిష్కిందపురి. అఖండ. హలో మీరు అదొక్కటి ప్రిపేర్ అయ్యొచ్చారు. కట్టప్ప బాహుబలి అది కాదు కదా. మిరాయ్ కత్తి. ఒక్క అడుగు ఛత్రపతి. కాదు ఇక్కడ చూడండి, సుదర్శన్ చూసారా ఇలా పెట్టుకుని. వెంకటేష్ గారు. అవును, ఇలాగే అన్నారు కదా. అండ్ సెప్టెంబర్ 12వ తారీఖున సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ. చాలా బాగా ఆడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సినిమాలో ఐ థింక్ కావాల్సినంత థ్రిల్ అలాగే ఇమోషన్స్ కూడా ఉన్నాయా? డెఫినెట్లీ ఫుల్ పుష్కలంగా ఉన్నాయి. సరే అయితే మేము థియేటర్లో కలిసి మళ్ళీ ఇక్కడికే వస్తాం. తప్పకుండా. ఆడియన్స్ కి కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అమ్మ ఎవరికి పెడుతున్నారు మీరు? ఓ ఆయా నెయ్య. వాయా సుదర్శన్ మీరే ఒక 2 దూకులు దూకొచ్చు కదా. చాలా ఈజీగా చేసేవాడివి ఇంకా, కానీ మనకి వెస్టర్న్ కమోడ్స్ వచ్చేసి మనం చేయలేకపోతున్నాం. ఇండియన్ అయి ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళు. అదిగో దాని మీదకి వస్తే చాలు, అతను వచ్చినట్టు. దాని మీదకి వచ్చాడు కదా वो సమాధి. तुम्हारे साथ सेम करता अभी కిందకి వెళ్ళిపోద్దాం నాకు. బయట. దూకు. అతను కోతిలాగా చేశాడు, ఇతను వేరే ఏదో జంతువు చేస్తున్నాడు. इधर इधर सो ऐसा कर. ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి. మరి దూకేసాం. యా అజయ్ అజయ్ చెయ్ ఒకటి చెయ్. అయిపోయి बस बस అయిపోయి. बस है भैया. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు ఈ మధ్య కట్టలేదని తెలిసింది, అందుకనే ఇక్కడతో ఆపేస్తాం. ఎందుకంటే 12th నేను కూడా సినిమా మీతో పాటు చూడాలి కాబట్టి.